ఈ రోజు వరకు నా వీడియో చూస్తూ నన్ను సపోర్ట్ చేసుకుంటూ వచ్చిన మీ అందరికీ నా నమస్కారాలు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్ఎస్ ఆస్ట్రాలజీ. మనం ఈ వీడియోలో ఉగాది 2026 సంవత్సరం అంటే పరాభవన సంవత్సరంలో ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఫలితాలు ఉండబోతున్నాయి అనే విషయాన్ని మనం తెలుసుకున్నాము. ఈ సంవత్సరంలో కొన్ని రాశుల వారికి అయితే అద్భుతంగా ఫలితాలు అనేవి పాజిటివ్గా గోచరిస్తున్నాయి. అలాగే చాలా విపరీతంగా జాగ్రత్తలు తీసుకోవాల్సిన రాశులు కూడా ఉన్నాయి. అవేంటో మనం డిస్కస్ చేద్దాము. ద్వాదశ రాశుల యొక్క ఫలితాల గురించి చెప్పే ముందు ఈ సంవత్సరం గురించి కొంత బేసిక్ డీటెయిల్స్ తెలుసుకున్నాం. ఈ సంవత్సరం యొక్క పేరు అనేది పరాభవన సంవత్సరం. అంటే పేరులోనే ఉంది కదా పరాభవం అని. అంటే ఎంతో కొంత మనం స్ట్రగుల్ అయ్యి ప్రాబ్లమ్స్ అండ్ ఇష్యూస్ని ఫేస్ చేసి దాని నుంచి మనం గుణపాఠం నేర్చుకుంటాము. ఇది అన్ని రాశుల వారికి వర్తిస్తుంది. అలాగే ఈ సంవత్సరానికి రాజు గురుగ్రహం, ఎందుకంటే ఉగాది గురువారం వస్తుంది. ఈ విధంగా గురుగ్రహం రాజుగా ఉండడం అనేది చాలా విశేషమైన యోగం. మన దేశం ఈ సంవత్సరంలో బాగా అభివృద్ధి చెందుతుంది. ప్రధానంగా ఎడ్యుకేషన్ సెక్టార్స్ కానీ అలాగే స్పిరిచువాలిటీకి సంబంధించిన రంగాల్లో ఉన్న వాళ్ళు బాగా అభివృద్ధి చెందుతారు. అలాగే ప్రజల్లో కూడా బాగా ఎడ్యుకేషన్ పట్ల కానీ స్పిరిచువాలిటీ పట్ల కానీ ఈ రంగాల్లో బాగా రాణించడం, నైపుణ్యం పొందడం, ఇటువంటి ఫలితాలన్నీ మనకు వస్తాయి. అలాగే సేనాధిపతి ఎవరంటే కేతు గ్రహం. ఈ విధంగా ఎప్పుడైతే కేతు సేనాధిపతి అవుతాడో అనుకోకుండా అకస్మాత్తుగా యుద్ధ వాతావరణాలు ఉంటూ ఉంటాయి. లేకపోతే కొన్ని దేశాలు అనేవి ఎవరికి చెప్పకుండా సీక్రెట్ ఆపరేషన్స్ కానీ సీక్రెట్ మిషన్స్ చేయడం కానీ, అలాగే తరచుగా ప్రమాదాలు జరగడం, ఎక్స్ప్లోషన్స్ అనేవి అవ్వడం, ఈ విధంగా నెగిటివ్ ఫలితాలతో పాటు పాజిటివ్గా చెప్పాలంటే అటు సైంటిఫిక్ రంగాల్లో ఉన్న వాళ్ళకి ఈ సంవత్సరం బాగా యోగిస్తుంది. అందరికీ ఉపయోగపడే విషయాలను కనుక్కోవడం, మన ఇస్రో యొక్క కీర్తి అనేది ఇంకా పెరగడం, అలాగే దేశంలో కానీ లేకపోతే ప్రపంచవ్యాప్తంగా కొన్ని చోట్ల మతానికి సంబంధించిన విషయాల్లో గొడవలు జరగడం, ఇటువంటి ఫలితాలను అయితే మనం ఈ 2026లో చూడబోతున్నాం. మొత్తం మీదుగా 2025తో పోలిస్తే 2026లో ఖచ్చితంగా దేశం అయితే ప్రగతి వైపు నడుస్తుంది అని అయితే మనం చెప్పొచ్చు. ఇక్కడ నేను బోర్డు మీద అయితే ప్రస్తుతం మార్చి నెల యొక్క గోచారాన్ని తీసుకున్నాను. ముందుగా మనం మేషరాశితో మొదలు పెడదాము. ఈ మేషరాశి వారికి ప్రస్తుతం అయితే శనిగ్రహం మీనంలో ఉండడం వల్ల ఏలినాటి శని అనేది జరుగుతుంది. సో అలాగే గురుగ్రహం ఎప్పుడైతే అక్టోబర్లో సింహరాశిలోకి వస్తాడో అప్పటి నుంచి మేషరాశి వారికి ఫలితాలు అయితే విశేషంగా యోగిస్తాయి. మెయిన్గా ఈ 2026 సంవత్సరం అనేది పూర్తిగా ట్రాన్స్ఫర్మేషన్తో కూడుకుని ఉంటుంది ఈ మేషరాశి వారికి. అంటే ఎప్పుడు చూడని కనివిని ఎరగని సడన్ చేంజెస్ని వాళ్ళైతే వాళ్ళ లైఫ్లో చూస్తారు. అవి వాళ్ళ వ్యక్తిగత జీవితంలో అవ్వచ్చు, ఆర్థికంగా కావచ్చు, అవి పాజిటివ్ కావచ్చు, అలాగే ఒక్కోసారి ఏలినాటి శని కారణంగా నెగిటివ్గా కూడా అవ్వచ్చు. వ్యాపారంలో ఉన్న వాళ్ళకి కానీ ఉద్యోగంలో మార్పు కోసం చూస్తున్న వారికి ఈ సంవత్సరం అనేది బాగా అనుకూలిస్తుంది. అలాగే వివాహం కాని వారికి వివాహం అనేది అవుతుంది. ఏదైనా ప్రాపర్టీస్ కొనాలనుకునే వారికి కూడా ఈ సంవత్సరం అనేది బాగా విశేషంగా ఉపయోగిస్తుంది. ఈ సంవత్సరంలో ప్రధానంగా మీ వ్యక్తిగత ఆరోగ్యం పట్ల మీకున్న ఎక్స్పెన్సెస్ అనేవి అనుకోకుండా ఎక్కువైపోతాయి. అంటే 100 రూపాయలు ఖర్చు పెట్టే చోట 1000 రూపాయలు ఖర్చు పెట్టడం, ఈ విధంగా ఖర్చులు అనేవి పెరిగిపోవడం వల్ల ఆర్థిక భారానికి గురవుతారు. అలాగే శారీరకంగా కన్నా మానసికంగానే మీకు ఎక్కువ సమస్యలనే ఉంటాయి. ఈ విధంగా సంవత్సరం స్టార్టింగ్ నుంచి మధ్యకాలం వరకు ఉంటుంది. అంటే ఆల్మోస్ట్ అక్టోబర్ వరకు అలాగే ఉంటుంది. ఈ 2026 సంవత్సరంలో గోచార యొక్క ప్రభావం అనేది ఎక్కువగా ఉన్న రాశుల్లో ఈ మేషరాశి అనేది ఒక రాశి. అందుకనే ఈ 2026 సంవత్సరంలో యోగించే రాశుల్లో ఈ మేషరాశి అనేది ఒక రాశి. తర్వాత వృషభ రాశి విషయానికి వచ్చినట్లయితే ఈ రాశి వారికి ఈ సంవత్సర కాలంలో ఎక్కువగా సుఖాల కన్నా కష్టాలు ఎక్కువగా ఉంటాయి. మీరు చేసే ప్రతి పనిలోనూ విపరీతంగా కష్టం అనేది పెరిగిపోతుంది. అంత సులభంగా మీ పనులు అయితే అవ్వు. ప్రతి పని వాయిదా పడుతూ ఉంటుంది. కాకపోతే ఉద్యోగ రంగంలో ఉన్న వారికి ఉద్యోగంలో బాగా స్థిరత్వం లభించడం కానీ, లేకపోతే సహచరుల నుంచి మంచి సపోర్ట్ అనేది రావడం, ఏదైనా ప్రాపర్టీస్ కొనాలన్నా వెహికల్స్ కొనాలన్నా వారికైతే ఈ సంవత్సరం యోగదాయకంగా ఉంటుంది. ఏదైనా అరుగుదల సంబంధించిన విషయాల్లో మీరు బాగా ఇబ్బందులు పడవచ్చు. ఆర్థికంగా కొద్దిగా ఖర్చులు అనేవి అదుపులో పెట్టుకోండి. శని యొక్క ప్రభావం అనేది మీ మీద ఉంది కాబట్టి శని గ్రహానికి ఏదైనా పరిహారాలు కానీ, లేకపోతే లక్ష్మీదేవి ఆరాధన, వెంకటేశ్వర స్వామి ఆరాధన, వీటిని నిరంతరం చేస్తూ ఉండండి. ఇక మిథున రాశి వారికి అయితే ఈ సంవత్సరం అనేది చాలా అనుకూలంగా ఉంది. ఎక్కువగా స్నేహితుల నుంచి కానీ లేకపోతే బంధువుల నుంచి కానీ మంచి సహాయ సహకారాలు అనేవి మీకు లభిస్తాయి. మీకున్న మీ మాట తీరు వల్ల కానీ మీ ప్రవర్తన వల్ల కానీ అందరినీ ఆకట్టుకుంటారు. అలా సంఘంలో మంచి గౌరవ మర్యాదలు అనేవి మీకు కలుగుతాయి. ఉద్యోగం లేని వారికి అయితే ఉద్యోగం వస్తుంది, కానీ ఉద్యోగంలో ఆల్రెడీ ఉన్న వాళ్ళకి కొద్దిగా స్థిరత్వం అనేది రావడం కొద్దిగా కష్టంగా మారుతుంది. రాహు ప్రభావం కారణంగా జీవితంలో అనుకోకుండా సడన్ చేంజెస్ అనేవి కూడా ఉంటూ ఉంటాయి. దీనివల్ల ఒక్కోసారి యాంగ్జైటీ అనేది పెరిగిపోవడం, నిద్రాభంగం కలగడం, ఇటువంటి సమస్యలు అనేవి వస్తూ ఉంటాయి. ఏది ఏమైనప్పటికీ మిథున రాశి వారికి అయితే ఈ సంవత్సరం అనేది ఎక్కువ శాతం అనుకూలంగానే ఉంది. అంత ప్రతికూల పరిస్థితులు అయితే లేవు. ప్రస్తుతం గురుగ్రహ ప్రభావం అనేది మీ మీద ఉంది కాబట్టి సంవత్సరం స్టార్టింగ్లో ఎటువంటి ప్రాబ్లమ్స్ అనేవి ఉండవు. కానీ సంవత్సరం మధ్యకాలం నుంచి ఎండింగ్ వరకు కొద్దిగా జాగ్రత్త వహించడం అవసరం. అలాగే రాహు గ్రహానికి పరిహారాలు చేయడం అనేది చాలా అవసరం. దుర్గాదేవి ఆరాధన చేస్తే మంచిది.
ఇక తర్వాత కర్కాటక రాశి విషయానికి వచ్చినట్లయితే ఈ కర్కాటక రాశి వారికి అయితే ఈ సంవత్సరం అనేది సాధారణంగా ఉంటుంది. అటు అంత గొప్పగా రాణించలేరు. అలా అని చెప్పి నెగిటివ్గా కూడా అంత ఫలితాలు అనేవి ఏమీ లేవు. ఏప్రిల్ నుంచి అక్టోబర్ వరకు మీరు అనుకున్న ప్రతి పని పూర్తి చేయడం, ఉద్యోగంలో ఉన్న వారికి, వ్యాపారంలో ఉన్న వారికి కాలం అనేది కలిసి రావడం కానీ, అలాగే ఎప్పుడైతే అక్టోబర్ నుంచి గురుగ్రహ సంచారం అనేది మారుతుందో అప్పటి నుంచి మీకు ప్రాబ్లమ్స్ అండ్ ఇష్యూస్ అనేవి స్టార్ట్ అవుతాయి. అక్టోబర్ నుంచి ఉద్యోగంలో మార్పు కోసం చూసేవారికి కానీ, ప్రమోషన్స్ కోసం చూసేవారికి అవి రావడం చాలా కష్టం అవుతుంది. కుటుంబ పరంగా అభివృద్ధి కనిపించినా అనుకోకుండా బంధువులతో గొడవలు జరగడం, లేకపోతే కుటుంబ సభ్యులతోనే ఆస్తి వివాదాలు ఏమైనా తలెత్తడం. మీకు చెప్పే రెమెడీ ఏంటంటే మీ ఇష్ట దైవాన్ని ఆరాధించండి. తర్వాత సింహరాశి గురించి చెప్పాలంటే ఈ సంవత్సరం సింహరాశి వారికి గురుగ్రహ సంచారం కారణంగా చాలా అనుకూలంగా ఉండబోతుంది. కానీ సంవత్సరం మొదట్లో మాత్రం చాలా ఇబ్బందికరమైన వాతావరణం ఉంటుంది. చదువుకునే విద్యార్థులు కానీ, ఉద్యోగ రంగంలో ఉన్న వారికి కానీ చాలా రకాలుగా రెస్పాన్సిబిలిటీస్ అనేవి వాళ్ళ మీద ఉంటాయి. వ్యాపార రంగంలో ఉన్న వారికి వారి వ్యాపారం అనేది బాగా అభివృద్ధి చెందుతుంది. అలాగే ఉద్యోగంలో ప్రమోషన్స్ కోసం చూస్తున్న వారికి కూడా చాలా మంచి కాలం. ఇన్వెస్ట్మెంట్లు చేసేవారికి ఈ సంవత్సరం అనేది అంత అనుకూలంగా లేదు. ఎక్కువ మొత్తంలో పెట్టుబడులు పెట్టడం కానీ, లేకపోతే రిస్క్ సంబంధించిన ఇన్వెస్ట్మెంట్స్కి వెళ్ళకపోవడం చాలా మంచిది. అలాగే భార్య నుంచి కానీ, భర్త నుంచి కానీ మంచి సహకారం అనేది ఉంటుంది. అలాగే కొన్ని సందర్భాల్లో రాహుగ్రహం ప్రభావం కారణంగా తరచుగా భార్యాభర్తల మధ్య గొడవలు అయ్యేదానికి కూడా అవకాశాలు ఉంటాయి. కాబట్టి వైవాహిక జీవితంలో ఎక్కువగా శ్రద్ధ పెట్టడం అనేది అవసరం. ఇక ఈ సింహరాశి వారు చెప్పే రెమెడీ ఏంటంటే ఎక్కువగా సూర్యగ్రహ ఆరాధన అనేది చేయాలి. సూర్య నమస్కారాలు కానీ, ఆదిత్య హృదయం పఠనం చేస్తే మంచిది. ఈ 2026 సంవత్సరం అనేది బాగా యోగించే రాశుల్లో ఈ సింహరాశి అనేది ఒక రాశి. తర్వాత కన్యా రాశి విషయానికి వచ్చినట్లయితే ఈ కన్యా రాశి వారికి ఈ సంవత్సరంలో బాగా వ్యక్తిగతంగా కానీ, మానసికంగా కానీ ఎక్కువగా శ్రమ అనేది అధికంగా ఉంటుంది. వాళ్ళు పడే కష్టం అనేది 100% ఉంటే వచ్చే ఫలితం మాత్రం 30 నుంచి 40% మాత్రమే ఉంటుంది. కుటుంబ పరంగా, ఆర్థిక పరంగా అనుకూలంగానే ఉంది. ఆరోగ్యం పట్ల మీరు ఎక్కువగా శ్రద్ధ తీసుకోవాల్సిన అవసరం అనేది ఈ సంవత్సరం ఉంది. విష్ణుమూర్తి ఆరాధన అనేది బాగా పనిచేస్తుంది. తర్వాత తులారాశి గురించి చెప్పాలంటే ఈ రాశి వారికి ఈ సంవత్సరం మధ్యస్థంగా ఉంటుంది. కాకపోతే ఎప్పటి నుంచి అవకాశాల కోసం వేచి చూస్తున్న వారికి ఉద్యోగ రంగంలో మంచి అవకాశాలు అనేవి లభిస్తాయి. ఓన్లీ ఉద్యోగస్తులకు మాత్రమే కాదు, వ్యాపార రంగాల్లో ఉన్న వారికి కూడా ఏదైనా పార్ట్నర్షిప్ కోసం చూస్తున్నట్లయితే వాళ్ళకి ఈ సంవత్సరం బాగా అనుకూలంగా ఉంటుంది. కాకపోతే గవర్నమెంట్కి సంబంధించిన విషయాల్లో బాగా ప్రాబ్లమ్స్ అండ్ ఇష్యూస్ అనేవి ఉంటాయి. వివాహం కాని వారికి ఈ సంవత్సరంలో వివాహం అనేది అవుతుంది. అలాగే అనుకోకుండా కొన్ని ఆరోగ్యపరమైన సమస్యలు అనేవి వస్తూ ఉంటాయి. చర్మ వ్యాధులు అనేవి ఎక్కువగా వచ్చేదానికి అవకాశాలు ఉన్నాయి కాబట్టి దాని మీద దృష్టి పెట్టడం కొద్దిగా అవసరం. తర్వాత వృశ్చిక రాశి వారికి అయితే ఈ సంవత్సరంలో ఇన్వెస్ట్మెంట్ రంగాల్లో, బ్యాంకింగ్ రంగాల్లో ఉన్న వాళ్ళకి బాగా అనుకూలంగా ఉంది. మీకు వచ్చే అవకాశాలను చక్కగా ఉపయోగించుకుంటారు. తద్వారా ఉద్యోగ వ్యాపార రంగాల్లో ఉన్న వారికి ఈ సంవత్సర కాలం అనేది చాలా పాజిటివ్గా యోగిస్తుంది. ఈ విధంగా ఫైనాన్షియల్గా పరిస్థితులు అనుకూలంగా ఉన్నప్పటికీ కుటుంబ పరంగా కొన్ని సమస్యలు అనేవి తలెత్తడానికి అవకాశాలు ఉంటాయి. దాని కారణంగా మానసికంగా ఒంటరితనాన్ని ఫీల్ అవుతూ ఉంటారు. అలాగే ఈ సంవత్సరంలో మీకు తెలియకుండా శత్రువులు అనే వాళ్ళు ఫామ్ అవడం కానీ, అనుకోకుండా కొంతమందిని నమ్మి వాళ్ళ ద్వారా నష్టపోవడం, ఇటువంటి ఫలితాలనే వస్తాయి. కాబట్టి కొద్దిగా జాగ్రత్తగా ఉండడం మంచిది. తర్వాత ధనుసు రాశి వారికి అయితే ఈ సంవత్సరం మొత్తంగా ఎక్కువగా దైవానుగ్రహాన్ని మీ మీద ఉంటుంది. సంవత్సరం మొదటి కాలంలో అయితే అనేక రకంగా సవాళ్ళను ఎదుర్కొంటారు. అలాగే మీరు ఎదుర్కొన్న సమస్యల నుంచి ఎంతో కొంత నేర్చుకుంటారు. అలాగే మీలో ఎక్కువగా స్పిరిచువాలిటీ అనేది ఈ సంవత్సరంలో పెరిగేదానికి అవకాశాలు ఉన్నాయి. అక్టోబర్ తర్వాత నుంచి మీకు ఈ సంవత్సరం అనుకూలంగా ఉంటుంది. ప్రధానంగా ఎడ్యుకేషన్ రంగాల్లో ఉన్న వారికి ఈ సంవత్సరం చాలా బాగుంటుంది. ఉద్యోగస్తులకైతే ఈ సంవత్సరం అనుకూలంగానే ఉంది. కానీ ఉద్యోగం మారే వారికి కానీ, ప్రమోషన్ తీసుకునే వారికి అంత పాజిటివ్గా అయితే లేదు. అలాగే ఎక్కువగా అప్పులకు దూరంగా ఉండడం చాలా మంచిది. తర్వాత మకర రాశి వారికి ఈ సంవత్సరం బాగా అనుకూలంగా ఉంటుంది. ఎక్కువగా విద్యార్థులకి, ఉద్యోగ రంగంలో ఉన్న వారికి అద్భుతంగా పాజిటివ్గా ఫలితాలు అయితే ఉంటాయి. మీరు చేసే పనికి మంచి గుర్తింపు లభించి నేమ్ అండ్ ఫేమ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. కాకపోతే కుటుంబ పరంగా బాధ్యతలు అనేవి పెరిగిపోతాయి. అలాగే ఈ సంవత్సరంలో మీ మీద పని భారం అనేది విపరీతంగా ఉంటుంది. మీరు చేసే పనితో పాటు వేరే వాళ్ళ పని కూడా మీరు చేయాల్సిన పరిస్థితులు అనేవి వస్తాయి. ఆర్థిక పరంగా ఈ సంవత్సరం అనేది మీకు అంత అనుకూలంగా లేదు. అందుకని ఎక్కువగా అప్పులు చేయడం కానీ, లేకపోతే అరువులు ఇవ్వడం కానీ ఇటువంటివి అసలు చేయకండి. ఇక తర్వాత కుంభరాశి విషయానికి వచ్చినట్లయితే ఈ రాశి వారి మీద ఆల్రెడీ ఏలినాటి శని ప్రభావం అనేది ఉంది. అదే ఏలినాటి శని ప్రభావం అనేది 2026లో కూడా కంటిన్యూ అవుతుంది. దీనివల్ల మీరు అనుకోకుండా మీ ప్రమేయం లేకుండానే నెగిటివ్గా ఫలితాలను మీరు అనుభవించాల్సి వస్తుంది. ఉద్యోగ రంగంలో ఉన్న వారికి అయితే ఈ సంవత్సరం అంత అనుకూలంగా లేదు. ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి వెంటనే ఉద్యోగం రావడం చాలా కష్టం అవుతుంది. ఆల్రెడీ ఉద్యోగంలో ఉన్న వారికి ప్రమోషన్ రావాలన్నా పై అధికారుల నుంచి ఒత్తిడి, ఈ విధంగా నెగిటివ్గా అయితే ఉంటుంది. సమయం అనేది అంత అనుకూలంగా లేదు కాబట్టి మీకున్న దాంతోనే జాగ్రత్త పడడం చాలా అవసరం. టెక్నాలజీ రంగాల్లో ఉన్న వారికి, క్రియేటివిటీ రంగాల్లో ఉన్న వారికైతే అనుకూలంగా ఫలితాలు అయితే ఉన్నాయి. మంచికి పోతే చెడు రావడం, ఈ విధంగా ఫలితాలు అయితే ఉన్నాయి. కాబట్టి ఎక్కువగా మాట్లాడుకోవడం చాలా మంచిది. ఈ సంవత్సరంలో మీకున్న సోషల్ సర్కిల్ కానీ, లేకపోతే స్నేహితుల నుంచి సహకారం కానీ, వారి కారణంగా మీకు లాభాలు రావడం, ఈ విధంగా అనుకూలంగా ఫలితాలు అయితే ఉన్నాయి.
ఇక మీకు చెప్పే రెమెడీ ఏంటంటే ఏలినాటి శని ప్రభావం ఉంది కాబట్టి శనిగ్రహానికి సంబంధించిన పరిహారాలు అనేవి చేయండి. ఇక మేన్ రాశి వారికి అయితే జన్మశని నడుస్తుంది కాబట్టి పరిస్థితులు అనేవి కంప్లీట్గా వీళ్ళు కంట్రోల్లోకి అయితే రావు. కానీ 2025 సంవత్సరంతో పోలిస్తే 2026 సంవత్సరం అనేది చాలా వరకు పర్వాలేదు. విదేశాల్లో ఉన్న వారికి అయితే ఈ సంవత్సరం బాగా యోగిస్తుంది. ఎక్కువగా బంధుమిత్ర సహకారం లభించడం, వైవాహిక జీవితం అనేది బాగా ఈ సంవత్సరం అనేది ఇంప్రూవ్మెంట్ అవ్వడం, ఈ విధంగా కావాల్సిన టైంలో అందరి నుంచి సహకారం అనేది ఉంటుంది. కానీ మీకున్న పరిస్థితులు అనేవి మాత్రం కంప్లీట్గా సాల్వ్ అవ్వవు. దాని కారణంగా శారీరకంగా కన్నా మానసికంగా కొద్దిగా ఇబ్బందులు పడతారు. ప్రతి విషయాన్ని ఎక్కువగా ఆలోచించడం, అనవసరంగా టెన్షన్స్ తీసుకోవడం, శని ప్రభావం అనేది మీ మీద ఉంది కనుక సో ఆయనకి సంబంధించిన రెమెడీస్ అనేవి చేయడం అనేది చాలా అవసరం. సో ఇది ఫ్రెండ్స్ ఫైనల్గా ద్వాదశ రాశుల వారికి సంబంధించిన ఫలితాలు అనేవి. మొత్తం మీద అయితే మేషం, కర్కాటకం, సింహం, వృశ్చికం, ధనస్సు వీరి కొద్దిగా కాలం అనేది అనుకూలంగా ఉంది. అలాగే ఎక్కువగా జాగ్రత్తలు తీసుకోవాల్సిన వాళ్ళు ఎవరంటే కుంభరాశి వాళ్ళు. ఎందుకంటే వీరి మీద శనిగ్రహం యొక్క ప్రభావంతో పాటు రాహు యొక్క ప్రభావం ఉంది కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండడం అనేది అవసరం. అలాగే జన్మశని అనేది మీనరాశి వారికి నడుస్తుంది కాబట్టి మీనరాశి వారికి కూడా కొద్దిగా అప్రమత్తంగా ఉండాలి. ఫైనల్గా ఇది ఫ్రెండ్స్ నా వీడియో అనేది ద్వాదశ రాశుల వారికి 2026-27 తెలుగు సంవత్సరం అనేది ఏ విధంగా ఉండబోతుంది అనే విషయం గురించి నేనైతే దీనికి సంబంధించిన అన్ని విషయాలు మీతో డిస్కస్ చేశానని భావిస్తున్నాను. మీకు ఈ వీడియోకి సంబంధించిన డౌట్స్ కనుక ఉన్నట్లయితే మీరు తప్పకుండా కమెంట్ సెక్షన్లో అడగండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైం. నా సైడ్ నుంచి రిక్వెస్ట్ ఏంటంటే ఈ వీడియోలో కంటెంట్ అనేది మీకు నచ్చితేనే ఈ వీడియోని లైక్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక వచ్చే అప్కమింగ్ వీడియోస్లో మరిన్ని ఇంట్రెస్టింగ్ విషయాలతో మనం కలుద్దాం. అప్పటి వరకు బాయ్ ఫ్రెండ్స్, సీ యూ వెరీ సూన్ అండ్